రథసప్తమి రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను అండ్ అలాగే ద ఫేమస్ గణేష్ గడ్డ టెంపుల్ గురించి ఈ వీడియో ఉంటుంది. చాలా బాగుంటుంది, డోంట్ మిస్. చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేసుకున్నాను. అసలు చిక్కుడుకాయలతో ఎందుకు రథాన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా నా ఛానల్లో ఉందండి. సో అది కూడా తెలియని వాళ్ళు చూసేయండి. నెక్స్ట్ టైం మీకు యూజ్ఫుల్ అవుతుంది కదా, సో కారణం కూడా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి. అలాగే ఇప్పుడు చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని అయితే నేను తయారు చేసుకున్నాను. ఫస్ట్ కింద 4 చిక్కుడుకాయలను పెట్టేసి మన దగ్గర ఉన్న స్టిక్స్తో అయితే కుచ్చుకోవాలన్నమాట. అండ్ నా దగ్గర మనకి స్టిక్స్ దొరకవు కదా, ఊరిలో పల్లెటూరులో అంటే విరివిగా దొరుకుతాయి, బట్ సిటీలో కొంచెం దొరకడం కష్టమే. సో అందుకని నేనేం చేశానంటే మన ఇంట్లోనే ఉండే అగ్గిపెట్టెలు ఉంటాయి కదా స్టిక్స్, సో వాటిని అయితే యూజ్ చేసేసాను. లేకపోతే మన దగ్గర టీత్ స్టిక్స్ ఉన్న అవి కూడా వాడుకోవచ్చు, లేదంటే పొరక పుల్లలు వాడని చీపురి పుల్లలు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. అలాగే మనకి అగరబత్తికి కూడా స్టిక్స్ వస్తాయి కదా కింద, సో వాటిని కూడా బ్రేక్ చేసేసుకొని కొంచెం ఇలా రథం చేసుకోవడానికి అయితే ఒక 7 స్టిక్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. బట్ నేనైతే అగ్గిపెట్టెలో ఉన్న స్టిక్స్ని యూజ్ చేసేసాను. అలాగే రథం చేయడానికి పెద్ద చిక్కుడుకాయలు ఉంటే బాగుంటుంది అనమాట, చూడడానికి రథం చాలా బాగా వస్తుంది. బట్ నా దగ్గర చిన్న చిక్కుడుకాయలు ఉన్నాయి కనుక నేను వాటితోనే ఏదో చేయాలి కదా అని చెప్పేసి చేసేసాను. 3 to 4 years నుంచి నేను ఇలా ఎవ్రీ ఇయర్ రథ సప్తమికి అయితే ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని చేయడం అయితే ప్రారంభించాను. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందన్నమాట ఇలా చేసి పూజించిన రోజు. చూసారు కదా, ఫైనల్గా రథం అయితే అయిపోయింది. 7 చిక్కుడుకాయలతో రథం అయితే చేశాను. ఆ సూర్యభగవాడు రథం మీద వస్తున్నట్లుగా భావించుకొని మనం పూజా గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఇప్పుడు వాటికి గంధము కుంకుమలు అలంకరించుకోవాలన్నమాట. నేను ఒకే రకం కాకుండా 3 రకాలుగా అయితే రథాలు తయారు చేసుకున్నాను, జస్ట్ మీకు చూపిద్దామని. కానీ పూజలో మాత్రం ఒకటే రథాన్ని వాడాను. సో మనకి ఇలా ఏ యాంగిల్లో కావాలంటే, ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో రథాన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఆ రోజు రథ సప్తమి రోజు ఉదయం ఇంటి ముందు ఇలా రథం ముగ్గు వేసుకోవాలి. ఆ సూర్యభగవానుడు పుట్టినరోజు కనుక ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఇలా రథం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక ఇంటి దగ్గర ఎప్పుడైతే సూర్యుడు కిరణాలు ఇంట్లో పడతాయో ఆ టైంలో నేనైతే పూజ చేసుకున్నాను. చక్కగా సూర్యకిరణాలు పడేటప్పుడే ఆ సూర్యకిరణాలు పడే చోట అనమాట తులసి చెట్టు దగ్గర పడతాయి అనమాట మాకు. సో అందుకని చెప్పేసి అక్కడ నేను పీఠం ఏర్పాటు చేసుకొని చిన్నగా ముగ్గు వేసుకొని పూజ అయితే చేసుకున్నాను. అష్టోత్తర శతనామావళి, సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఇలా రథంలో ఒక చిన్న సూర్యుడి బొమ్మ ఉంటే దానికి గంధంతో అన్ని ఆహ్వానించినట్టుగా అలా చేసేసి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఎర్ర పూలతో. అలాగే ఒకవేళ మన దగ్గర సూర్యుడి యొక్క విగ్రహం ఏదైనా ఉంటే అది పెట్టుకొని కూడా మంచిగా పూజ చేసుకుంటే ఇంకా పాజిటివ్ వైపు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. బట్ నా దగ్గర ఏం లేకపోవడంతో నేను అలా రథం చేసుకుని అలా అయితే సింపుల్గా పూజ చేసుకుని 7 చిక్కుడు ఆకులతో నైవేద్యం పెట్టి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళామండి. మేముండే ఏరియాకి నియర్లోనే గణేష్ గడ్డ అనే టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంది. చాలా భక్తులు ఎక్కువతో విపరీతమైన జనంతో ఎప్పుడు జనసందోహంతో కిటకిటలాడిపోతూ ఉంటుందన్నమాట ఈ గుడి ప్రాంగణం అంతా కూడా. గణేష్ గడ్డ టెంపుల్ వచ్చేసి పటాన్ చెరువు నుంచి జస్ట్ ఒక 10 kilometers దూరంలో ఉంటుంది అంతే. దాదాపుగా 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పురాతన ఆలయం ఇది. చాలా ఫేమస్ టెంపుల్. ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గణేష్ గడ్డలో ఉన్న గణేషుని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తులు ఏదైనా కోరుకొని 108 ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భక్తుల యొక్క కోరిక అయితే తీరుతుందంట. సో చూస్తున్నారు కదా, భక్తులు ఎంతమంది ఎవరి చేతిలో చూసినా కానీ కాగితం పట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా 108 ప్రదక్షిణలు చేసేవారే అనమాట. 108 ప్రదక్షిణలు ఈ గుడిలో చేయాలంటే కనీసం 40 నుంచి ఒక 1 గంట అయితే పడుతుందండి టైము. ఇంకా జనాలు రద్దీగా ఉంటే ఒక్కొక్క సమయంలో 2 గంటలు 3 గంటలు కూడా టైం పట్టవచ్చు. ఇది కేవలం ఎప్పుడూ కాదనమాట, ప్రతిరోజు ఇంతే జనం ఉంటారు. ఈ విధంగా 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు. 108 ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటే చాలన్నమాట, ఖచ్చితంగా మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. అంతటి దివ్యమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఇది. భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేరే ఒక పుణ్య గుడి ఇది. కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే వ్యక్తి గణేశుడికి పరమ భక్తుడు. శ్రీరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటారట. ఒకసారి ఇతను కాలినడకన తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తిరుమల వెళ్తూ మార్గ మధ్యలో రుద్రారం అడవుల్లో ఆగాడు. ఆ రోజు సంకష్టహర చతుర్థి కావడం వల్ల శివరామ భట్టు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పూజించాడంట. అనంతరం ఆ విగ్రహం అడవిలోనే వదిలేసి శివరామ భట్టు తిరుమలకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. కొన్నాళ్లకు శివరామ భట్టు పూజించిన సింధూర విగ్రహం కనుమరుగపోయింది, కనిపించకుండా పోయింది. కాలక్రమంలో ఒకసారి మక్కం దాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా శివరామ భట్టు పూజించిన గణనాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికైతే వచ్చేసరికి ఆ గుర్రం కదలలేకపోయిందంట. దాంతో ఆ విగ్రహం పక్కనే మక్కం దాస్ నిద్రపోయాడంట. అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనను అక్కడే ఉన్నాడని ఒక చిన్న గుడి నిర్మించమని చెప్పాడంట కలలో. దాంతో మక్కం దాస్ ఏం చేశాడు, వెంటనే గుడి కట్టించే పని మొదలు పెట్టాడనమాట. అలా ఆ ఆలయం ఎంతో ప్రాముఖ్యత
ప్రాముఖ్యతనైతే సంచరించుకుంది. ఈ ఆలయంలోనే సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ హనుమాన్, పార్వతీ మాత, అలాగే శివయ్య కూడా దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామికి ఎలాగైతే సింధూరంతో అలంకారం చేస్తారో అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా సింధూరంతో అలంకారం చేసి ఉండబడతాడు. అలాగే ఇక్కడ ముడుపులు చూసారు కదా చెట్టుకి, చాలా మంది తమ కోరికలు తీరేందుకు ఇక్కడ ముడుపులు అయితే కడతారు. సో మీకు ఇక్కడ ముడుపులు కట్టింది చూస్తేనే అర్థమవుతుంది ఎంత పవిత్రమైన టెంపుల్ అని. ఎంత నమ్మకం ఉంటే ఇన్ని ముడుపులు కడతారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మేము వెళ్ళిన రోజు చూసారు కదా ఎంతమంది 108 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళందరి కాగితాలు ఇక్కడ ఉన్నాయి చూసారు కదా. సో అక్కడ కనిపిస్తున్న ఆ కాగితాలన్నీ కూడా 108 ప్రదక్షిణలు చేసిన కాగితాలే అన్నమాట. సో ఆ కాగితాలు చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది చేసిపోయారనేసి. సో ఎంతమందికి ఆ దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే, ఎంతమంది కోరికలు తీరుంటే ఇన్ని ప్రదక్షిణలు చేసి ఉంటారు మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. కుప్పలు కుప్పలుగా పడున్నాయన్నమాట గడస్తంభం దగ్గర. అలాగే ఈ గుడిలో నిత్య అన్నదానము జరుగుతుంది. ఇంకా సంకష్టహర చతుర్దశి రోజు అయితే విపరీతంగా భక్తులు పోటెత్తుతారని అక్కడ ఉన్న జనం అయితే చెప్తున్నారు. మామూలుగా రథసప్తమి రోజు వెళ్తేనే అంతమంది జనాలు ఉన్నారు. ఇంకా మంగళవారం, శనివారం రోజులైతే విపరీతంగా జనాలు ఉంటారని అక్కడ చెప్తున్నారనమాట ప్రజలు. ఇప్పుడు గుడి ఆవరణ మొత్తం కూడా ఒకసారి చూసేయండి. చాలా ప్రశాంతంగా, సిటీకి దూరంగా, చెట్ల మధ్యలో చాలా విశాలంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు. మేమైతే చక్కగా 108 ప్రదక్షిణలు పూర్తి చేసేసుకొని చక్కగా అక్కడే భోజనం చేసి ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.